తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వాళ్ళ పార్టీ నాయకులు భయపడతారు అని, ఆయన ముందు చాలా డిసిప్లిన్‌గా ఉంటారు అని, అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆయనకు తిరుగులేదు అని, ఇటువంటివి మన చిన్నప్పుడు చాలా ఒక పత్రికలో చాలా చదువుకుంటూ వచ్చాం. కానీ అప్పుడు పరిస్థితులు ఏంటో తెలియదు. మనం పిల్లలం గానీ, మరి ఏమన్నా ఇంకా ముందు తరం వాళ్ళకేమైనా పూర్తిగా తెలిసేమో నాకైతే తెలియదు కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏమంటారు పత్రికలో చదువుకున్నటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో అవేవి కూడా నిజమవుతున్నట్లుగా అనిపించడం లేదు, నిజమని అనిపించడం లేదు ఇప్పుడు చూస్తూ ఉంటే. ఎందుకని? రోజుకొక ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యేనైనా చంద్రబాబు నాయుడు గారి మాట విన్నారని, చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు కాబట్టి ఒక ఎమ్మెల్యేనైనా కనుక సైలెంట్ ఉన్నారు అని, ఇసుక కోసమో, మట్టి కోసమో, లిక్కర్ కోసమో, ఇంకో దానికోసమో అవినీతి జోలికి పోలేదని కానీ, లేదా అసంతృప్తి బయటకు వెళ్ళగక్కడం లేదని కానీ ఎక్కడైనా ఎవరైనా ఖాళీగా ఉన్నారా? అధికారంలోకి వచ్చిన వెరీ ఫస్ట్ డేస్ నుంచే ఒక 2-3 నెలలు అయిన దగ్గర నుంచి కానీ మొదలైందేమో చాలామంది సొంత పార్టీ మీద, సొంత ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. అసలు ఈ 2-3 రోజులే తీసుకోండి. మొన్నటికి మొన్న బోండా ఉమా గారిని పిలిచారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలని, వైసీపీతో కలిసి చట్టపటాలు వేసుకుంటున్నారు అని. నిన్న భూమా అఖిలప్రియ గారిని పిలిచారు, ఆలగడ్డ ఎమ్మెల్యే గారిని. ఆహోబిలమ్మ కాంట్రాక్ట్ టెండర్ల విషయంలోనో, లేకపోతే ఆలగడ్డ రాజకీయ వ్యవహారంలోనో, లేకుంటే వాళ్ళ భర్త ప్రమేయం ఎక్కువైపోతుందనో, చివరికి చంద్రబాబు గారి విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అఖిలప్రియ గారికి వార్నింగ్ ఇచ్చారు అని, మార్చుకోవాలి ఈ పద్ధతి, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారని, బాబు గారు మీ మీద చాలా సీరియస్ ఉన్నారని వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వచ్చాయి. ఇవన్నీ టీవీల్లో బ్రేకింగ్లు, పత్రికల్లో వార్తలుగా కనిపించేటప్పుడే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గారు మొత్తం అంతా అవినీతిమయమే, లంచం లేని ఏ పని జరగడం లేదు, అసలు ప్రొద్దుటూరు అంతా కనుక గుట్కా, మట్కా, గంజాయి, బెట్టింగులు, పై అధికారులు కంప్లైంట్ చేస్తే వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు కానీ ఆ అధికారులు వీళ్ళతో మాట్లాడుకొని లంచాలు వాటాలు పంచుకుంటున్నారు. చాలా తీవ్రమైన, అది సీనియర్ ఎమ్మెల్యే. మరి ఇప్పుడు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు? రోజుకొక ఎమ్మెల్యే అసంతృప్తి వెలగక్కుతూనే ఉన్నారు. బహుశా ప్రతి ఎమ్మెల్యేని పిలిచి ఈ విధంగా వివరణ తీసుకోవాలనుకుంటే రాబోయే రోజుల్లో దీనికోసం ప్రత్యేకంగా ఒక క్యాబిన్ రెడీ చేసుకోవాలి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. ఎవరు దారికి వచ్చారు? తాడిపత్రి జమ్మలమడిగ ఎమ్మెల్యేలు రోడ్డెక్కి బూడిద కోసం కొట్టుకున్న దగ్గర నుంచి తిట్టుకున్న దగ్గర నుంచి మొదలెట్టండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతమంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విజయవాడ ఎంపీ కదా, తిరువురు ఎమ్మెల్యే కదా చూసాం. అండ్ అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఏకంగా ఒక ఎంపీనే బెదిరించారు అని వాళ్ళ పత్రికలోనే పతాక శీర్షికలో వార్తలు చూసాం. ఎన్ని కథలు! ఎవరు కేర్ చేస్తూ ఉన్నారు? ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు? ఎందుకు ఇలా వచ్చింది పరిస్థితి? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కానీ ఇప్పుడు పూర్తి అవుతుంది. మరి ఇంత షార్ట్ పీరియడ్లోనే చంద్రబాబు నాయుడు గారి మాటను బేఖాతరు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, జనానికి తెలుసు, వాళ్ళకు క్లారిటీ ఉంది. బట్ తెలుగుదేశం పార్టీకి కూడా క్లారిటీ ఉందో లేదో నాకైతే క్లారిటీగా తెలియదు.